गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। सुग्रीवादियुतं श्रीशं भस्मांगावृतमीश्वरं महेश्वरसमं ध्यायेत् किष्किन्धाकाण्ड उत्तमे। श्रीरामचंद्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे आदिकाव्ये किष्किन्धाकाण्डे 12 सर्गः। तस्य चैवं ब्रुवाणस्य सुग्रीवस्य महात्मनः करुणं दीनया वाचा राघवः पुनरब्रवीत्। తన పరాక్రమాన్ని విశ్వసించి సుగ్రీవుడు వాలితో యుద్ధానికి వెళ్ళడం, వాలి చేత ఓడింపబడి తిరిగి ఋష్యమూక పర్వతానికి తిరిగి పారిపోయి రావడం, ఈ విషయాలంతటినీ కూడా మనం ప్రస్తావన చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ తస్య చైవం బ్రువాణస్య సుగ్రీవస్య మహాత్మనః అని అన్నాడు. ఆయన చాలా దీనంగా, అంటే వాలి కొట్టినటువంటి దెబ్బల చేత శరీరం అంతా కూడా రక్తం కారుతూ ఉంటే వాలి చేత మరణాన్ని పొందుతారన్నటువంటి భయంతో ఋష్యమూక పర్వతానికి పరిగెత్తుకొని వచ్చేశాడు. అలా వచ్చినటువంటి సుగ్రీవుని వద్దకి రామలక్ష్మణులు హనుమంతుడితో పాటు కలిసి వచ్చి ఆ సుగ్రీవుడు దీనంగా చెబుతున్నటువంటి మాటలు విన్నటువంటి వారై మహాత్మానః తస్య సుగ్రీవః దీనయా వాచా కరుణం ఏవం బ్రువాణస్య, చాలా జాలితో తనకు కలిగినటువంటి కష్టాన్ని ఆయన చెప్పుకుంటున్నాడు. నీ పరాక్రమాన్ని విశ్వసించి నేను యుద్ధానికి వెళ్ళానయ్యా, అలా నిన్ను నమ్మి యుద్ధానికి వెడితే నువ్వు చేసిందేమి? నీవు చేసిన పని వల్ల నేను వాళ్ళ దగ్గర మరొకసారి దెబ్బలు తిని ఈ విధంగా పారిపోయి రావాల్సి వచ్చింది. వాళ్ళని సంహరిస్తానని నాకు మాట ఇచ్చావు కదా, మరి మాట ఇచ్చిన వాడివి ఇలా మాట తప్పడం ఏమిటి? ఇది మిత్రధర్మమా అని చెప్పి సుగ్రీవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆ విధంగా రాఘవః పునః అబ్రవీత్, అలా దీనంగా పలుకుతున్నటువంటి సుగ్రీవుడిని చూసి రామచంద్రుడు ఆ సుగ్రీవుడితో ఈ విధంగా మాట్లాడుతున్నాడు అని అన్నారు. ఎందుకంటే ఇక్కడ సుగ్రీవుడి మాటలు చూస్తే నిష్ఠూరంగా ఉన్నట్టుగా కనిపిస్తాయి, కానీ తనలో ఉన్నటువంటి బాధను, వేదనను ఆయన వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఏమిటి అని అంటే, రామచంద్ర పరబ్రహ్మ మాట ఇచ్చాడు, రాముడు తన యొక్క పరాక్రమాన్ని దర్శింపజేశాడు, రామచంద్రుడు తన పరాక్రమాన్ని దర్శింపజేశాడని ఆ పరాక్రమం మీద విశ్వాసంతో సుగ్రీవుడు వాలి మీద యుద్ధానికి వెళ్ళాడు. అప్పటి వరకు వాలి చేత భయపడినటువంటి ఈ సుగ్రీవుడు సమస్త భూమండలం అంతా కూడా తిరిగినటువంటి వాడు కనుక, వాలి వలన భయపడినటువంటి వాడు కనుక, ఇక్కడ సుగ్రీవునికి బలం ఏమిటయ్యా అంటే తన బలం కాదు, రామచంద్రుడు ఇచ్చినటువంటి మాట. అలాగే రామ బాణం ఏదైతే ఉందో ఆ రామ బాణం పరమ బలం. అలాగే రాముని యొక్క ఆశ్రయము, ఆ రామ బాణము పరమాశ్రయము సుగ్రీవునికి కనుక, సుగ్రీవుడు ఈ విధంగా తాను వాలి చేత పరాభవింపబడి తిరిగి కిష్కింధకు రావడం అనేటటువంటి విషయాన్ని చెబుతూ ఉన్నాడు. అంటే ఒకరి ద్వారా సహాయము తాను పొందుతానని తెలిసి వారి ద్వారా ఆ కార్యము సఫలం కానప్పుడు ఏ విధమైనటువంటి స్థితిలో మాట్లాడుతామో ఆ స్థితిలో సుగ్రీవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అలా మన ద్వారా ఒకరు మనల్ని నమ్మి ఆ పని పూర్తవుతుంది అని వెళ్ళినప్పుడు మన ద్వారానే ఆ పని పూర్తి కాకపోతే ముందుగా అతను పడుతున్నటువంటి వేదనను వినాలి, తరువాత అది ఎందుకు చేయలేదు అనేటటువంటి కారణాన్ని తెలియచేయాలి. అదే పని రామచంద్రుడు ఇక్కడ చేస్తూ ఉన్నాడు. సుగ్రీవుడు తన యొక్క మాటలు, తాను పొందినటువంటి ఆ కష్టాన్ని తాను చెప్పుకుంటూ ఉన్నాడు. వాలి చేత తిరిగి మళ్ళా ఈ విధంగా దెబ్బలు తిన్నానే, నువ్వు మాట ఇచ్చావు కదా అని తన కష్టాన్ని చెబుతున్నంతసేపు కూడా విన్నటువంటి వాడై, శత్రువు దగ్గర ఈ విధంగా నన్ను దెబ్బలు కొట్టించావు, రక్షించలేకపోయావు అని దీనంగా సుగ్రీవుడు పలుకుతున్నటువంటి మాటలను విని ఇప్పుడు తాను ఎందుకు ఆ పనిని చేయలేకపోయాడు, వారిని అక్కడ సంహరించలేకపోయాడు అనేటటువంటి కారణాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. తెలియజేస్తూ సుగ్రీవ శ్రూయతాం తాత క్రోధశ్చ వ్యపనీయతాం కారణం ఏన బాణోయం న మయా సవిసర్జితః. దీనంగా పలుకుతున్నటువంటి సుగ్రీవుని చూసి ఓదార్పుతో ఆప్యాయంగా తాత అని పిలుస్తున్నాడు. తాత అనంటే సంస్కృతంలో ఓ తండ్రి అని అర్థం. అలా తండ్రి సుగ్రీవ అంటే నువ్వు బాధపడద్దయ్యా, ఎందుకు ఈ విధంగా జరిగిందో నీకు తెలియజేస్తాను, నా పరాక్రమాన్ని విశ్వసించు అనేటటువంటి ఒక ఓదార్పును కలిగజేయడం కోసం, ఆ ఓదార్పును తెలియజేయడం కోసం రామచంద్రుడు ఆ విధంగా సంబోధిస్తూ ఏన
సహ బాణ మయా న విసర్జిత. ఏ కారణం చేత నేను బాణాన్ని విడవకుండగా నీవు ఈ విధమైనటువంటి స్థితిని పొందడానికి కారణమయ్యావో కారణం శ్రూయతాం క్రోధ వ్యపనీయతాం. ఆ కారణాన్ని జాగ్రత్తగా వినవయ్యా, కోపాన్ని తెచ్చుకోవద్దు, కోపాన్ని కాసేపు విడిచిపెట్టి నేను చెప్పేటటువంటి మాటను నీవు జాగ్రత్తగా విను అని చెప్పి ఇక్కడ చెబుతూ ఉన్నాడు. అంటే రక్షించాల్సినటువంటి వాడు రక్షించలేదు అని సుగ్రీవుడు చెబుతూ ఉన్నాడు. కానీ నేను రక్షించాలనే ఉద్దేశంతో నేను వచ్చాను, రక్షించాలనే ఉద్దేశంతో వచ్చినటువంటి వాడను నిన్ను రక్షించకపోవడానికి ఉన్నటువంటి కారణం ఏమిటో నీకు తెలియాలి, ఆ కారణాన్ని జాగ్రత్తగా తెలుసుకో, కోపాన్ని విడిచిపెట్టు అని అన్నాడు. అంతే తప్ప నీకు సహాయం చేయకూడదనో లేకపోతే నిన్ను తిరిగి వాళ్ళ దగ్గర ఈ విధమైనటువంటి పరిస్థితిని కల్పించాలనో నేను అనుకోలేదయ్యా, తప్పకుండా నేను రక్షిస్తాను అని. ఎందుకంటే ధర్మాన్ని ఉల్లంఘించకుండగా పొరపాటుగా జరగరానిది జరుగుతుందేమో అనేటటువంటి భయంతో తాను బాణాన్ని విడవలేదు అనేటటువంటి అంశాన్ని రామచంద్ర ప్రభు ఇక్కడ చెబుతూ ఉన్నాడు. దానికి ఉన్న యథార్థమైన కారణాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అలా ఆ యథార్థమైన కారణాన్ని తెలియజేస్తూ, ఎందుకంటే బాణాన్ని ప్రయోగించవలసినటువంటి రామచంద్రుడు వాలి సుగ్రీవుల మధ్య యుద్ధం జరుగుతూ ఉంటే బాణాన్ని ప్రయోగించలేదు. వాలి చేత మరణాన్ని పొందుతానేమో అన్నటువంటి భయంతో సుగ్రీవుడు పారిపోయాడు. కనుక దాని వెనుక ఉన్న ధర్మయుక్తమైనటువంటి కారణం ఒకటి ఉంది. ఆ కారణం చేత నేను బాణాన్ని ప్రయోగించలేకపోయానయ్యా అని చెప్పి రామచంద్రుడు చెబుతూ అంటూ ఉన్నాడు. అలంకారేణ వేషేణ ప్రమాణేన గతేన చ త్వం చ సుగ్రీవ వాలీ చ సదృశౌ స్తః పరస్పరం. నేను నిన్ను రక్షిస్తాననేటటువంటి మాట ఇచ్చాను, మాట మీదే ఉన్నాను, నిన్ను రక్షించడానికి నీతో పాటు కిష్కిందకు వచ్చాను. కానీ మీరిద్దరూ యుద్ధానికి దిగినప్పుడు చూస్తే మీరిద్దరు ఎలా ఉన్నారయ్యా అనంటే, సుగ్రీవ అలంకారేణ వేషేణ ప్రమాణేన గతేన చ, అంటే మిమ్మల్ని ఏ రకంగా చూసినా కూడా మీ ఇద్దరు ఒకే పోలిక కలిగి ఉన్నారు. వాలి ఎలా ఉన్నాడో సుగ్రీవుడు అలా ఉన్నాడు, సుగ్రీవుడు ఎలా ఉన్నాడో వాలి అలాగే ఉన్నాడు. అందుకని ఆయన అన్నాడు అలంకారేణ, మీరు వేసుకున్నటువంటి ఆభరణాలు కానీ, మీరు వేసుకున్నటువంటి వస్త్రములు కానీ, మీరు వేసుకున్నటువంటి అలంకరణలు కానీ, వేషముల చేత మీరు ఉన్నటువంటి స్వరూపాలు కానీ, ప్రమాణేన మీ శరీర ప్రామాణ్యం అంటే ఇద్దరు ఒకే సమానమైనటువంటి ఎత్తులో ఉన్నారు, సమానమైనటువంటి పరాక్రమం కలిగి ఉన్నారు, సమానమైనటువంటి భుజబలం కలిగి ఉన్నారు. ఈ విధంగా మీరిద్దరూ పరస్పరం ఒకరినొకరిని చూస్తే చివరకు గతేనచ మీ నడక కూడా ఒకే రకంగా ఉంది అని అన్నాడు. అంటే వారిద్దరూ కూడా ఒకే పోలికను కలిగి ఉన్నారు. త్వంచ వాలీచ పరస్పరం సదృశౌ స్తః, మీరిద్దరూ ఒకరికొకరు ఎలా ఉన్నారు అంటే ఒకే రకమైనటువంటి పోలిక కలిగి ఉన్నారు. మరి ఇందులో వాలి ఎవరో సుగ్రీవుడు ఎవరో తెలియదు రామచంద్రునికి. మరి సుగ్రీవుడితో మరి ఈ విధంగా ఆయన కిష్కిందకు వచ్చాడు కదా అంటే పరస్పరం ఒకే రకమైనటువంటి రూపంతో ఉన్నవారు, పైగా యుద్ధం చేసుకుంటూ ఉన్నారు. అలాంటి సమయంలో ఇద్దరి వేషభూషణములు చివరికి నడక కూడా ఒకే రకంగా ఉండడం చేత మీరిద్దరిని గుర్తుపట్టకపోవడం, స్వరేణ వర్చసా చైవ ప్రేక్షితేన చ వానర విక్రమేణ చ వాక్యైశ్చ వ్యక్తిం వా నోపలక్షయే తతోహం రూపసాదృశ్యాత్ మోహితో వానరోత్తమ. రామచంద్ర ప్రభు తాను బాణాన్ని విడవకుండగా ఉండడానికి ఉన్న ధర్మయుక్తమైన కారణాన్ని చెబుతూ ఉన్నాడు. చెబుతూ మీ ఇద్దరు ఒకే పోలికల్లో ఉన్నారయ్యా, సరే నడక ఈ విధంగా స్వరూపం ఒకటిగా ఉంది, పోనీ మీ ఇద్దరి మాటల్లో ఏమైనా వ్యత్యాసం వినిపిస్తుందా అంటే స్వరేణ కంఠస్వరంలో కూడా ఒకే రకంగా ఉన్నారు. శరీర వర్చస్సు ఏదైతే ఉందో ఆ వర్చస్సు కూడా ఒకే రకంగా ఉంది. ప్రేక్షితేనచ విక్రమేణచ వాక్యైశ్చ, మీ మాటల్లో తేడా లేదు, మీ రూపులో తేడా లేదు, మీరున్నటువంటి పరాక్రమంలో తేడా లేదు, ఇద్దరు కూడా ఒకే రకమైనటువంటి పోలిక కలిగి ఉంటే వాం వ్యక్తం నోపలక్షయే, మీ ఇద్దరి మధ్య నాకు ఏ రకమైన భేదము కనిపించలేదు. నీవు వాలి, నీవు సుగ్రీవుడు అని తేల్చుకోవడానికి మీ ఇద్దరి మధ్య ఏ కొద్దిపాటి భేదం కూడా కనిపించలేదు. అలా కొద్దిపాటి భేదం కూడా కనిపించకపోవడం చేత, మీ ఇద్దరి మధ్య వ్యత్యాసం తెలియకపోవడం చేత, ఇంతటి సాదృశ్యము మీ ఇద్దరి మధ్య కూడా ఉండడం చేత నేను నిన్ను గుర్తించలేకపోయాను అని అన్నాడు. అలా గుర్తించలేకపోయాను అని తతోహం రూపసాదృశ్యాత్ మోహితో వానరోత్తమ, కనుక రూపసాదృశ్యాత్ మోహిత అని అన్నాడు. ఆ రూపసాదృశ్యం చేత
అంటే మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆ పోలిక ఏదైతే ఉందో ఆ పోలిక చేత గుర్తించలేకపోయాను. తతోహం రూపసాదృశ్యాన్ మోహితో వానరోత్తమ నోత్సృజామి మహావేగం శరం శత్రు నిబర్హణం. ఆ బాణం ఎటువంటిదయ్యానంటే రామబాణాన్ని విడిస్తే అది శత్రువును సంహరించి కానీ తిరిగి రాదు. మరి ఎవరు శత్రువో తెలియకుండా నేను విడిచేటటువంటి బాణము ఇందులో మీ ఇద్దరిలో ఎవరిని సంహరించాలో తెలియనటువంటి ఆ సందేహాస్పదమైనటువంటి స్థితి అక్కడ ఉంది. ఎందుకు అనంటే మీరిద్దరి రూప సాదృశ్యం చేత అని అన్నాడు. అంటే మీ ఇద్దరి కూడా ఒకే రకమైన పోలిక ఉండడం చేత మోహిత అహం భ్రాంతి చెందినటువంటి నేను అని అన్నాడు. అంటే వారిద్దరూ సుగ్రీవుడెవరో వాలి ఎవరో తెలియటం లేదు కనుక శరం నోత్సృజామి బాణాన్ని విడవలేదు. మహావేగం శత్రు నిబర్హణం ఈ రెండు విశేషణాలు దానికి. చాలా వేగంగా వెళ్ళేటటువంటిది శత్రువును సంహరించగలిగేటటువంటిది అయినా ఆ రామబాణాన్ని నేను విడవలేదు అని అన్నాడు. అంటే వీరిద్దరి మధ్య తేడా తెలియలేదు కనుక వాలిని సంహరించాలి అంటే వాలి ఎవరో తెలియాలి, అలా వాలి తెలియలేదు కనుక నేను ఈ విధంగా బాణాన్ని విడవలేదు అని చెప్పి జీవితాంతకరం ఘోరం సాదృశ్యాత్ విశంకిత మూలఘాతో ననౌ స్యాద్ధి ద్వయోరపి కృతో మయా. సాదృశ్యాత్ విశంకిత, ఈ సాదృశ్యం మీ ఇద్దరి మధ్య ఉండడం చేత విశంకిత సందేహాన్ని పొందాను. అలా సందేహాన్ని పొందాను కనుక జీవితాంతకరం ఘోరం, అది కూడా ఎటువంటిది అంటే భయంకరమైనటువంటిది, జీవితాంతకరం ప్రాణములను తీయగలిగేటటువంటిది, అలా జీవితాన్ని అంతం చేయగలిగేటటువంటి భయంకరమైన బాణాన్ని విడవలేదయ్యా అని సుగ్రీవుని శాంతింపజేస్తూ రామచంద్రుడు తాను బాణాన్ని విడవకపోవడానికి ఉన్న ధర్మయుక్తమైన కారణాన్ని సుగ్రీవునికి తెలియజేస్తూ ఓదారుస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇద్దరి పోలిక ఒకటే కనుక ఎవరు అనేటటువంటిది ప్రత్యేకంగా గుర్తించలేకపోయాను. ఆ కారణంగా మీరిద్దరూ యుద్ధం చేస్తున్నప్పుడు మీ శరీరము, ఆకృతి, నడక, కంఠస్వరము అలాగే మీ నడకతో సహా అన్నీ కూడా ఒకే రకంగా ఉన్నాయి కనుక మీరిద్దరెవరో నాకు తెలియలేదు. నౌ ద్వయోహో మూలఘాత స్యాత్హి. ఇంకొక వాక్యాన్ని కూడా ఆయన చక్కగా చెబుతున్నాడు. అంటే బాణాన్ని విడిచేయచ్చు కదా, వాలిని సంహరించవచ్చు కదా అని నువ్వు అంటావేమో, అలా విడిస్తే నౌద్వయోహో మన ఇద్దరికి మూలఘాత స్యాత్, అది మూలఘాతం అవుతుంది అని అన్నాడు. మూలఘాతము అంటే ఏమిటి అంటే రామసుగ్రీవులు ఇద్దరూ పరస్పరము కూడా అగ్నిసాక్షిగా మిత్రులయ్యారు. ఇప్పుడు రామచంద్రుడు విడిచినటువంటి ఆ బాణము పొరపాటున వాలికి కాకుండా సుగ్రీవునికి తగిలితే, జరగరానిది ఏదైనా జరిగితే తద్వారా మిత్రఘాతకుడు అవుతాడు రామచంద్రుడు. అంటే రక్షిస్తాను అని మాట ఇచ్చినటువంటి వాడిని తానే సంహరిస్తే అది ఎంతటి మహాదోషమో అలాంటి దోషాన్ని రామచంద్ర ప్రభువు పొందవలసి వస్తుంది. కనుక సమూలంగా మన ఇద్దరి వినాశనము కలుగుతుంది. ఇవన్నీ ఆలోచించి ధర్మయుక్తంగా ఉన్నటువంటి ఈ కారణముల చేత మయా నకృత, నేను ఈ రకంగా బాణాన్ని విడవలేకపోయాను అని అన్నాడు. ఈ రామచంద్రుని యొక్క మాటల్లో అక్కడ ఆయన ఆలోచన అంటే వివేకము, ధర్మనిష్ట, సంయమనము అనేటటువంటి అంశాలు మనం చూడాలి. అంటే యుద్ధానికి వెళ్ళాము, బాణాన్ని విడిస్తే వాలి సంహరించబడతాడని తెలుసు, కానీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి సామ్యం చేత తాను ఆలోచించి ఊరుకున్నాడు. సుగ్రీవుడు ఎలాగైనా సరే దెబ్బలు తిన్న తర్వాత ఆ దెబ్బలు తాళలేక ఆయన వెనక్కి వస్తాడు, అప్పుడు మాట్లాడి తిరిగి వెళ్ళి మళ్ళా చేయవలసినటువంటి కర్తవ్యాన్ని చేయవచ్చు. కానీ అప్పుడు బాణాన్ని విడవడానికి పరిస్థితి అలా లేదు. అందుకని ఆయన అన్నాడు మూలఘాత స్యాతు అని. అంటే సందేహాస్పద సమయాలు వచ్చినప్పుడు ఆ సందేహాస్పద సమయాల్లో ఏ విధంగా ప్రవర్తించాలో, ఏ విధంగా ఆలోచించాలో, ఇక్కడ ఆ విషయాన్ని అంటే ఆయుధాన్ని విడచవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏ విధంగా వ్యవహరించాలో రామచంద్రుడి ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. కనుక ఇక్కడ ఆయన అవధ్యుడైనటువంటి వాడు ఎవడైతే చంపబడకూడదో వాడికి హాని కలగకూడదు, కనుక చంపబడకూడనటువంటి అవధ్యుడైనటువంటి వాడికి హాని కలగకుండా ఉండే విధంగా ప్రవర్తించాలి. కనుక రామచంద్రుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని గమనించి ధర్మ విరుద్ధమైనటువంటి పని తాను చేయలేడు కనుక ధర్మమూర్తి అయినటువంటి రామచంద్రుడు వివేకంతో ఆలోచించి బాణం వేయలేదు అనేటటువంటి ధర్మ సూక్ష్మాన్ని సుగ్రీవునికి తెలియజేస్తూ ఉన్నాడు. అలా తెలియజేస్తూ అంటే అక్కడ ఉన్నటువంటి పరిణామాలను పరిశీలించి జాగ్రత్తగా ఆలోచించకుండా
తాను గనక ఆ బాణాన్ని విడిస్తే జరగబోయేటటువంటి పరిస్థితులన్నీ కూడా తాను కారకుడవుతాడు అనేటటువంటి విషయాన్ని కూడా, అంటే అపకీర్తి కలుగుతుంది అనేటటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ, త్వయి వీరే విపన్నేహి అజ్ఞానాల్లఘవాన్మయ మౌఢ్యంచ మమ బాల్యంచ ఖ్యాపితం స్యాద్ధరీశ్వర. ఒకవేళ నేను బాణాన్ని విడిస్తే ఏమవుతుందో తెలుసా సుగ్రీవా అని ఆ వానర ప్రభు అయినటువంటి సుగ్రీవుని వీరుడా అని సంబోధిస్తూ ఉన్నాడు. అంటే నీవు ఈ దెబ్బలతో అవమానింపబడి పరాభవించాను, నేను ఈ విధంగా ఓడిపోయాను అని భావించక్కర్లేదయ్యా. నీవు వీరుడవు, ధైర్యం కలిగినటువంటి వాడవు, తిరిగి వాలిని ఓడించగలవనేటటువంటి ఆ అర్థాన్ని తెలియజేసేటటువంటి విధంగా అక్కడ వీరుడా అని అంటూ, అజ్ఞానాత్ లాఘవాత్ త్వయి విపన్నే మయా మమ మౌఢ్యం బాల్యంచ ఖ్యాపితం. ఇక్కడ మీరిద్దరి యొక్క రూప సాదృశ్యాన్ని సందేహించి నేను సరిగ్గా ఎవరో తెలుసుకోలేక, అంటే నీవే సుగ్రీవుడు అయ్యి ఉంటావు లేకపోతే ఇంకొకళ్ళు వాలి అయ్యి ఉంటాడు అని నేను భ్రమించి వాలే కదా అని చెప్పి నేను బాణాన్ని విడిస్తే, అలా ఆపదను నువ్వు పొందితే ఆ ఆపద పొందడానికి నా యొక్క అజ్ఞానాత్ తెలియని తనము అంటే ఇద్దరిలో ఎవరెవరో తెలియకలేకపోవడం. లాఘవాత్ అన్నాడు. లాఘవము అంటే తేలికగా భావించడం. ఓ ఈయన అయ్యుంటాడులే వాలి అని నేను తేలికగా తీసుకొని, నేను గనక ఈ బాణాన్ని ప్రయోగిస్తే మమ మౌఢ్యం బాల్యంచ ఖ్యాపితం స్యాత్ అని అన్నాడు రామచంద్రుడు. అంటే నా యొక్క అవివేకము అలాగే నా అజ్ఞానము ఇవి రెండూ కూడా లోక ప్రసిద్ధమవుతాయ్యా. దీనివల్ల సాధించినటువంటి కార్యమంతా కూడా నిష్ఫలమవుతుంది, నీకు ఇచ్చినటువంటి మాట నెరవేరకుండా పోతుంది, మిత్రఘాతకుండవుతాను, మిత్రుని రక్షిస్తాను అని నేను మాట ఇచ్చాను. నన్ను ఆశ్రయించినటువంటి వాడిని రక్షించడం అనేటటువంటిది నా దీక్ష. రక్షించకపోగా నీకేదైనా జరిగితే, అందుకే అన్నాడు త్వయి విపన్నే, నీకు ఆపద గనక జరిగితే, నీకేదైనా ఆపద కలిగితే ఆ ఆపద కలగడం వలన సమగ్రంగా విచారించకుండా తొందరపడి బాణాన్ని విడిచిపెట్టడం వల్ల జరిగేటటువంటి ఆ ఆపద కారణంగా ఈ నా అవివేకం ప్రసిద్ధమై లోకమంతా నన్ను అపహాస్యం చేస్తుందయ్యా. రామచంద్రుడు రక్షిస్తానని మాట ఇచ్చినటువంటి వాడినే శిక్షించాడు, ఆ సుగ్రీవుని సంహరించాడు అని లోకమంతా కూడా భావిస్తుంది. కనుక ఇవన్నింటినీ కూడా ఆలోచించి దత్తాభయవదో నామ పాతకం మహదుచ్యతే అహం చ లక్ష్మణశ్చైవ సీతా చ వరవర్ణిని త్వదధీనా వయం సర్వే వనేస్మిన్ శరణం భవాన్. రామచంద్రుని యొక్క ఆలోచన ఏ విధంగా ఉందో చక్కగా ఈ శ్లోకాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. అక్కడ రామచంద్ర ప్రభు అంటున్నాడు దత్తాభయ వదో నామ. దత్త అభయ వదహ 3 అంటే అభయాన్ని ఇచ్చి వాణ్ణే సంహరిస్తే అది మహాపాతకం. దత్తాభయవదో నామ మహత్పాతకం ఉచ్యతే. ఎవడికైతే నిన్ను రక్షిస్తాను అని అభయం ఇచ్చిన వాడే వాడిని సంహరిస్తే అది గొప్ప పాతకము అవుతుంది కదయ్యా. లోకంలో ఆ విధంగా వ్యవహారం ఉంది కదా. అహంచ లక్ష్మణశ్చైవ వరవర్ణినీ చ సీతా చ వయం సర్వే త్వదధీనాః అస్మిన్ వనే భవాన్ శరణం. సుగ్రీవా, నీకు నేను అభయాన్ని ఇచ్చాను, పాలిని సంహరించి నీకు రాజ్యాన్ని అలాగే నీ భార్యను కలిగింపజేస్తాను అని చెప్పాను. మరి ఇప్పుడు మీ ఇద్దరి సాదృశ్యం వల్ల అనాలోచితంగా నేను చేసేటటువంటి పని వల్ల ఆ బాణము చేత నీకు గనక హాని కలిగితే లోకమంతా నన్ను అపహాస్యం చేయడమే కాకుండా రక్షిస్తానన్న వాణ్ణి రక్షించలేదన్న గొప్ప ఆ అపద్రవం ఏదైతే ఉందో ఆ ఉపద్రవము నాకు కలుగుతుంది, తద్వారా కలిగేటటువంటి మహాపాతకం కలుగుతుందయ్యా. అంతేకాదు నీ ద్వారా సీతాన్వేషణ జరగవలసి ఉంది. నిన్ను కోల్పోతే నిన్నే నమ్ముకున్నటువంటి నేను కానీ లక్ష్మణుడు కానీ సీతమ్మ మేమందరము కూడా నీ అధీనులం. భవానేవ శరణం అన్నాడు రామచంద్ర ప్రభు. అంటే నీవు తప్ప ఇప్పుడు దిక్కు లేదు, సీతాన్వేషణ చేయవలసినటువంటి వాడు నీవే. నా పొరపాటు వల్ల నిన్ను కనుక కోల్పోతే ఆ సీతాన్వేషణ జరగదు. ఎందుకంటే ఆ సీతాన్వేషణలో సహాయం చేయగలిగేటటువంటి వాడు సుగ్రీవుడే అని కబంధుడు చెబితే కబంధుడి మాట మీద ఋష్యమూక పర్వతం వరకు వచ్చి సుగ్రీవునితో స్నేహం చేశాడు రామచంద్ర ప్రభు. మరి అలాంటి సుగ్రీవుణ్ణి తాను ఆలోచించకుండా బాణం వేయడం చేత కోల్పోతే అందుకే ఆయన అన్నాడు అస్మిన్ వనే భవాన్ శరణం.
నీకు ఆశ్రయం ఇవ్వడమే కాదు, నీవు మాకు శరణున్యుడవు, నీవు మమ్మల్ని అందరినీ కూడా రక్షించవలసినటువంటి వాడవు కనుక నీకు ద్రోహం చేస్తే మా క్షేమం మీ చేతిలో ఉంది కనుక నీకు ద్రోహాన్ని ఎలా చేయగలనయ్యా? ఇవన్నీ కూడా ఆలోచించి నేను అక్కడ బాణాన్ని విడవలేదు అనే అంశాన్ని చెబుతూ, తస్మాత్ యుధ్యస్వ భూయస్త్వం మామాశంకీశ్చ వానర ఏతన్ముహూర్తే సుగ్రీవ పశ్యవాలినమాహవే నిరస్తమిషుణైకేన వేష్టమానం మహీతలే అని అంటూ ఉన్నాడు. కాబట్టి ఇవన్నింటినీ కూడా ఇంత ధర్మ నిర్ణయం చేసి రామచంద్ర ప్రభువు వాలిని సంహరించడానికి బాణాన్ని విడవలేదు. అయినా సరే వానర, ఓ సుగ్రీవ, తస్మాత్ త్వం భూయః యుధ్యస్వ, ఈ కారణం చేత నీకు ఇక యుద్ధం లేదు అనుకోకు, మరలా నువ్వు యుద్ధానికి సిద్ధపడు. అదేవిధంగా మా శంకీశ్చ, మా అంటే నన్ను, మా శంకీశ్చ తిరిగి నన్ను సందేహించద్దు, ఈసారి తప్పకుండా వాలి వద నిశ్చయం అవుతుంది. ఏతన్ముహూర్తే ఆహవే ఏకేన బాణేన నిరస్తం మహీతలే చేష్టమానం వాలినం పశ్యాన్ అన్నాడు. ఈసారి నువ్వు యుద్ధానికి మళ్ళా సిద్ధపడవయ్యా, వాలి ఈసారి సంహరింపకపోవడం అనేటటువంటి మాటే లేదు. కాబట్టి ఏతన్ముహూర్తే, ఈ క్షణంలోనే మయా ఆహవే ఏకేన బాణేన, నా చేత యుద్ధమునందు ఒకే ఒక బాణం చేత నిరస్తం మహీతలే చేష్టమానం, ఆ బాణము చేత పడగొట్టబడినటువంటి వాడై భూమి మీద నిస్తేజసుడు, తేజస్సు లేకుండా పడిపోయి ఉన్నటువంటి వాలిని నువ్వు చూడగలవు. కాబట్టి ధైర్యాన్ని వహించు, భయపడకు, నేను తప్పకుండా నీకు ఇచ్చినటువంటి మాటను రక్షిస్తాను, మన్నిస్తాను, నీకు మాట ఇచ్చాను గనక తప్పకుండా నిన్ను కాపాడుతానయ్యా. కాబట్టి నువ్వు ధైర్యం తెచ్చుకొని తిరిగి మళ్ళా యుద్ధానికి సిద్ధం కా అని అన్నాడు. అంటే ఈ దీనత్వానికి కలగడానికి ఉన్న కారణం అంటే మొదటిసారి తాను బాణాన్ని విడవకపోవడానికి ఉన్న ధర్మయుక్తమైన కారణాలన్నీ కూడా తెలియజేసి, ఏ రకంగా కూడా నన్ను సందేహించకు, సుగ్రీవుడు ఈ యుద్ధానికి వెళ్ళి ఇప్పుడే ఆ వాలి మరణించాడు అని భావించి నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పి తాను ధైర్యవచనాలు చెబుతున్నాడు. ఇలా వాలి చేత ఓడిపోయి దీనంగా తన దీనావస్థను తెలియజేస్తున్నటువంటి సుగ్రీవుని వాక్యాలు, అలాగే బాణాన్ని విడవపోవడానికి ఉన్నటువంటి కారణాలను తెలియజేసినటువంటి రామచంద్ర ప్రభు యొక్క వాక్యాలను తెలియజేసే శ్లోకాలను మనం చక్కగా పారాయణ చేసుకుందాం. తస్య చైవం బ్రువాణస్య సుగ్రీవస్య మహాత్మనః కరుణం దీనయా వాచ రాఘవః పునరబ్రవీత్ సుగ్రీవ శ్రూయతాం తాత క్రోధశ్చ వ్యపనీయతాం కారణం ఏన బాణోయం నమయా సవిసర్జితః అలంకారేణ వేషేణ ప్రమాణేన గతేన చ త్వం చ సుగ్రీవ వాలీ చ సదృశౌ స్థః పరస్పరం స్వరేణ వర్చసా చైవ ప్రేక్షితేన చ వానర విక్రమేణ చ వాక్యైశ్చ వ్యక్తిం వా నోపలక్షయే తతోహం రూపసాదృశ్యాత్ మోహితో వానరోత్తమ నోట్సృజామి మహావేగం శరం శత్రునిబర్హణం జీవితాంతకరం ఘోరం సాదృశ్యాత్ విశంకితః మూలఘాతో ననౌ స్యాద్ధి ద్వయోరపి కృతో మయా త్వయి వీరే విపన్నేహి అజ్ఞానాల్లాఘవాన్మయా మౌఢ్యం చ మమ బాల్యం చ ఖ్యాపితం స్యాద్ధరీశ్వర దత్తాభయవదో నామ పాతకం మహదుచ్యతే అహం చ లక్ష్మణశ్చైవ సీతా చ వరవర్ణిని త్వదధీనా వయం సర్వే వనేస్మిన్ శరణం భవాన్ తస్మాద్యుధ్వస్వ భూయస్త్వం మామాశంకీశ్చ వానర ఏతన్ముహూర్తే సుగ్రీవ పశ్యవాలినమాహవే నిరస్తమిషుణైకేన వేష్టమానం మహీతలే ఇతి శ్రీమద్ రామాయణే ఆదికావ్యే కిష్కింధాకాండే ద్వాదశే సర్గే 10 శ్లోకాః.
శ్లోక పారాయణం పూర్తి చేసుకున్నాం. క్షమాప్రార్థనాదులతో మంగళాంతంగా ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.